బ్యాక్ టు న్యూస్. సంక్రాంతి అంటేనే సంతోషాల సంబరం. హరిదాసుల విన్యాసాలు, రంగవల్లులు, పిండి వంటలు, పతంగులకే కాదు బొమ్మల కొలువుకు ఈ పండుగలో ప్రత్యేక స్థానం ఉంది. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా ఇతిహాస విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు బొమ్మల కొలువు పెడతారు. ఈ బొమ్మల కొలువు కేవలం భక్తి ప్రధానమే కాక విజ్ఞానదాయకంగా వినోదాత్మకతతో పాటు కళాత్మక దృష్టిని పెంపొందిస్తుంది. తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్న బొమ్మల కొలువు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. సంక్రాంతి పండుగ ఒక విశిష్టత చాలా ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు తెలిసిన హరిదాసుల విన్యాసాలు, పతంగుల విన్యాసాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాకపోతే మహబూబాబాద్ జిల్లాలో బొమ్మల కొలువు అనేది ఒక కొత్త సాంప్రదాయాన్ని, అంటే గత 100 ఏళ్ల క్రితం ఉండే ఇతిహాసాలను మరియు మన రానున్న తరాలకు పరిచయం చేసేందుకు ఇక్కడ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మహబూబాబాద్ జిల్లాలో ఎంతో ఆదర్శనీయంగా కూడా తెలుస్తుంది. ఇతిహాసాలను, పురాణాలను కూడా భవిష్యత్ తరాలకు అందించేందుకే ఈ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటిది జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ చాలా ప్రశంసనీయంగా ఉంది. అసలు బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు ఏర్పాటు చేస్తారు, దీని యొక్క విశిష్టతను మనతో మాట్లాడడం కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు బిగ్ టీవీ తరపున. అమ్మ, మీ బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏమిటి? మా ఆడపిల్ల లేకుండే మా మనవరాలు పుట్టిన కాడి నుంచి మేము బొమ్మల కొలువు పెట్టడం, పాలకాయలు పోయటం అవన్నీ చేసుకుంటూ వచ్చినాం. అట్లా 20 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం. అది ఆచారం. నోము కూడా ఉంది మా కోడలికి, అది కూడా చేస్తుంటాం. మేడం, మీరు చెప్పండి, ఈ బొమ్మల కొలువు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, అసలు దీని యొక్క విశిష్టత ఏమిటి? ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ బొమ్మల కొలువుని 20 సంవత్సరాలు నిర్వహిస్తున్నాను. 19 సంవత్సరాల నుంచి అండి నిర్వహించేది. మా ఇంట్లో ఆడపిల్ల పుడితే బొమ్మల కొలువు నిర్వహించాలి అన్నారు. నేను ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. తీర్థయాత్రలు పోయినప్పుడు రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటాం కదా, అక్కడున్న ఆ ఆచారాలకు తగ్గట్టుగా దొరికే బొమ్మల్ని సేకరిస్తూ ఉంటాం. సేకరించి భద్రపరిచి వాటిని సంక్రాంతి రోజు, భోగి రోజు డిస్ప్లే చేస్తామండి. బొమ్మల కొలువు ఏర్పాటు చేసి భోగి రోజు ఒకటో రోజు ఏర్పాటు చేస్తాము, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, 3 రోజులు ఉంటుంది కొలువు. ఈ బొమ్మల కొలువులో రకరకాల దేవుళ్ళని, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, చెక్క బొమ్మలు ఉన్నాయి, మట్టి బొమ్మలు ఉన్నాయి, రకరకాల బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని సేకరించి ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు? మన సంస్కృతి సాంప్రదాయాలండి. సంక్రాంతి పండుగ అంటే కేవలం ముగ్గులే కాదు, రంగులు, ముగ్గులు, పతంగులు, కోడి పందాలు ఇవే కాదు. బొమ్మల కొలువు కూడా మొదటి నుంచి వస్తున్న ఆచారం. ఇది కొనసాగించాలని సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నామండి. దీనికి పండగకి వండుకున్న నైవేద్యాలు ఉంటాయి కదండి, అప్పలు, అరిసెలు, సెకినాలు, వీటితో పాటు సంక్రాంతి నోము ఉంటుంది. సంక్రాంతి నోములో నవధాన్యాలు ఏమంటారంటే దాన్ని, పాలకాయలు, రేగిపళ్ళు, బంతిపూలు, పాలకాయలు, రేగిపళ్ళు, బంతిపూలు ఇవే కాకుండా ధాన్యం నోము, డబ్బుల నోము ఉంటుందన్నమాట. అది కూడా సిరి సంపదలు ఇవ్వడానికి కొనసాగిస్తూ ఉన్నామండి. మొత్తానికి ఇది ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఈ పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఎలాంటి పూజలు చేస్తారు? 3 రోజులు జరుపుకుంటామండి. ఇది ఓకే. మొత్తానికి ఈ బొమ్మల కొలువు వల్ల మేము నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా దేవుని యొక్క నామస్మరణ ఎలా ఉంటుంది, దేవుని ఏ విధంగా కొలవాలి అనే విషయాలను కూడా నేర్పిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు పండుగ వచ్చిందంటే కామన్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఈ బొమ్మల కొలువు, ఈ దేవుళ్ళ యొక్క పూజ ఆధ్యాత్మికంగా మీ ఇల్లు నిలిచింది, నీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇలా ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెడతాం. అలా సంప్రదాయం కొనసాగిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు చెప్పండి, ఈ 20 ఇయర్స్ నుంచి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. మా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ బొమ్మల కొలువు నిలుస్తుంది. మొత్తానికి మన పురాణాలను, ఇతిహాసాలను కూడా భవిష్యత్ తరాలకు కూడా పరిచయం చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ నెక్స్ట్ జనరేషన్ వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అనేదే ఒక విశిష్టమైంది, మన తెలుగువారు సంబరంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఈ సంప్రదాయాలు ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మన భవిష్యత్ తరాలకి ఇట్లాంటి సంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగించాలని మాకు పాప పుట్టిన తర్వాత నుంచి ఈ యొక్క సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. నేను, మా అమ్మగారు, మా భార్య సమేతంగా మా పిల్లలు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ సంతోషంగా జరుపుకుంటాం. అందరం ఏంటంటే ఇట్లాంటి పండుగలు మనకి ఏంటంటే ఇది పోను అంతరించిపోతున్నటువంటి తరుణంలో మేము ఇట్లాంటి దాన్ని అందరికీ ఇది పరిచయం చేసి, అలాగే మీ ఈ టీవీ ద్వారా ఏది అందరికీ
ఇక్కడ ప్రోత్సాహం కలిగించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎలాంటి బొమ్మలు ఏర్పాటు చేస్తారు, ఏ దేవుళ్ళు ఏర్పాటు చేస్తారు, ఈ దేవుళ్ళ యొక్క విశిష్టతను పిల్లలకి ఏ విధంగా చెప్తారు? ఇది ముఖ్యంగా ఇవి అన్ని బొమ్మలు కూడా మేము ఏంటంటే అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడల్లా మేము సేకరిస్తూ ఉంటాం. ఇప్పుడు భద్రాచలంకి లేదా తిరుపతి, యాదగిరి ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడల్లా అన్ని సేకరించి వాటిని భద్రపరిచి ఈ రోజున అంటే భోగి నాడు అలాగే సంక్రాంతి మరి కనుమ 3 రోజులు కూడా మేము దేవుని దగ్గర ఉంచేసి వాటికి పూజలు జరిపి సంప్రదాయబద్ధంగా నిష్ఠతో పూజలు జరిపి ఆ తర్వాత 3వ రోజు తర్వాత వీటిని తీసేస్తాం. అయితే ఇవి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా మళ్ళీ ఇంకొక కొత్త బొమ్మలతో మళ్ళీ కొత్తగా ఇట్లాంటి దీన్ని ఇది బొమ్మల కొలుని మేము పెట్టడానికి ఏర్పాటు చేస్తూ ఇది ఒక 18 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి. ఇదంతా కూడా ఇది ద్వారా ఏంటంటే అందరికీ మన భక్తి చింతన ఒకటి, మరి దైవ సంకల్పం ఒకటి, అందరికీ సంప్రదాయం ఒకటి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని కొనసాగిస్తున్నాం. మొత్తానికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే కేవలం ఈ పతంగులు, రంగురంగుల హరివిల్లులు, పిండి వంటలే కాదు, ఈ బొమ్మల కొలువు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా కాపాడడం కోసం మా ఇంట్లో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సంక్రాంతి పండుగ మొత్తం జిల్లాలో అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఈ బొమ్మల కొలువు అనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబ్.